పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో ప్రేక్షకుల ముందుకొచ్చి కొంచెం నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఫ్యాన్స్ కోసం హిట్ దాహం తీర్చడానికి ఇప్పుడు పవన్ మరోసారి బరిలోకి దిగాడు, ఓజీ రూపంలో. ఈ మూవీ మీద ఫ్యాన్స్లో ఉన్న హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ అభిమానులు ఎంత ఎదురుచూస్తున్నారో తెలుసు. అయితే ఈ అంచనాలను మించి సినిమా ఉందా? పవన్ ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ అనిపించేలా ఉందా? ఎమోషన్స్, యాక్షన్, హీరోయిజం అన్ని స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి? అసలు ఓజీ స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి. జపాన్లో జరిగిన దాడి నుంచి తప్పించుకున్న ఓజస్ గంభీర అంటే ఓజీ పవన్ కళ్యాణ్ ఓ షిప్లో ఇండియాకు వస్తాడు. ఆ ప్రయాణంలో సత్యదాద అంటే ప్రకాష్ రాజ్ ని ప్రాణాపాయం నుంచి కాపాడతాడు. అక్కడి నుంచి ఓజీ ముంబై అండర్ వరల్డ్ లో అడుగు పెడతాడు. సత్యదాద క్రైమ్ సామ్రాజ్యానికి గుడి భుజంలా మారి హార్బర్ నే బేస్ గా చేసుకుంటాడు. కానీ అనుకోని సంఘటనలతో ఆ కుటుంబం నుంచి దూరం అవుతాడు. అజ్ఞాతంలోకి వెళ్లి డాక్టర్ కణ్మణి అంటే ప్రియాంక మోహన్ని పెళ్లి చేసుకుంటాడు. ఇంతలోనే మిరాస్కర్ కొడుకులు ఓమి అండర్ వరల్డ్ మీద పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడే మళ్లీ ఓజీ తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఓజీ ఎందుకు వెళ్లిపోయాడు? చేయని తప్పుకి తనను ఎందుకు తానే శిక్షించుకున్నాడు? ఓజీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అన్ని ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఇదిలా ఉంటే పవర్ స్టార్ సాలిడ్ ఎంట్రీతో సినిమా హైప్లోకి వస్తుంది. మొదటి 20 నిమిషాలు మైండ్ బ్లోయింగ్. ఫ్యాన్స్ కోసం ఫుల్ ట్రీట్, సీన్స్ అసలే అదిరిపోతాయి. ఫస్ట్ హాఫ్లో పవర్ స్టార్కు 4 ఎలివేషన్స్ ఉంటాయి. కానీ పవన్ స్క్రీన్ టైం 20 నుంచి 25 నిమిషాలకే పరిమితం. ఇంటర్వెల్ సీక్వెన్స్ రేంజ్ సూపర్ ఉంటుంది. నిజం చెప్పాలంటే పవర్ స్టార్ కెరీర్ బెస్ట్ సీన్స్ అని చెప్పొచ్చు. ఇక ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ డీసెంట్ గ్యాంగ్స్టర్ డ్రామా. కొన్ని ట్విస్టులు బాగున్నాయి, ఆకట్టుకున్నాయి. సెకండ్ హాఫ్ని చాలా వరకు ఎమోషనల్ డ్రైవ్తో నడిపించారు. అది కొంతవరకే వర్కౌట్ అయింది. ఇక పవన్ లుక్స్కి సంబంధించిన సీజీలో మేనేజ్ చేయడం అనేది తేలిపోయింది. అది సీజీ అని అర్థమవుతుంది. ఇంకోవైపు ప్రారంభం నుంచి సీన్లకి మధ్య కంటిన్యూటీ దెబ్బతింది. చాలా సీన్లకి క్లారిటీ లేదు. చాలా వరకు కట్ అనేలానే ఉన్నాయి. దీంతో ఎమోషన్స్ పండలేదు. చాలా చోట్ల డ్రామా కూడా తేలిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే సెకండ్ హాఫ్ హైప్లో స్టార్ట్ అయిన ఒక్క పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ మినహాయించి మిగతా సీన్లకు డైరెక్టర్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. ఇక ప్రియాంక మోహన్ పాత్ర మాత్రం కొంచెం మైనస్గా అనిపిస్తోంది. ఫ్యాన్స్ కోసం ప్రతి సీన్ ఎలివేషన్లా డిజైన్ అయినప్పటికీ జనరల్ ఆడియన్స్ కోసం కథనం కొంచెం లో అనిపించిందని చెప్పాలి. సినిమాకు ప్రాణం తమన్. ప్రతి సీన్కు అద్భుతమైన మ్యూజిక్ అందించి అదరగొట్టేశాడు. పవర్ స్టార్ స్క్రీన్ ప్రజెన్స్ ఓ రేంజ్లో ఉంటుంది. సుజిత్ డైరెక్షన్ బాగుంటే ఇంకా బాగుండేది. ఇక ఓవరాల్గా యావరేజ్ సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది. అయితే ఓవరాల్గా ఇలాంటి మైనస్లు పక్కన పెడితే ఓజీ ఫ్యాన్స్కి పండగ చేసుకునే సినిమా. ఫ్యాన్స్ కూడా ఇదే అభిప్రాయపడుతున్నారు. ఇంతకంటే ఏం కావాలని బాక్సాఫీస్ షేకే అంటున్నారు. ఇక ఇన్నాళ్ళకి పవన్కి సరైన హిట్ పడిందంటున్నారు. నిజంగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఫీస్ట్. కొన్నేళ్లుగా ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చే సినిమా ఇది. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఎలివేషన్లు, యాక్షన్ సీన్లలో తమన్ బీజిఎం కోసమైన మూవీ చూడొచ్చు. ఇక ఫైనల్గా యాక్షన్ లవర్స్, పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకునే మూవీ ఇది. మరి ఈ సినిమాపై మీరేమంటారో కామెంట్ చేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.